तेलंगाना के जिले महबूबाबाद के गांव कुमरी कंटला में किसानों ने हुकूमत से फौरी तौर पर धान की खरीदारी शुरू करने का मुतालबा करते हुए रास्ता रोको एहतजाज किया। किसानों ने सड़क पर ही धान को फैला दिया और अनोखे अंदाज में अपना एहतजाज दर्ज करवाया। किसानों का कहना था कि गुज़िश्ता चंद दिनों से धान की खरीदारी बंद हो गई है, जिसकी वजह से खरीदा गया धान मुंतकिल न होने के बायस बारिश में भीग गया। इनके एहतजाज के सबब दंतला पल्लीता सूर्यापेट रोड पर गाड़ियों की आमदरफ्त बुरी तरह मुतासिर हुई। 20 साल से गोडలు వచ్చినాయి నిన్న గొప్పట కూడా చింపేసి తింటే ఆ వానలో వచ్చి ఎలా కొట్టి ఆ గుర్చెలా పోతే ఒక్క చోటి ఇస్తాలే ఆ గుర్చెలా పోతే వానలో ఇదే లీడా పడాలని పోయిన అటు ఇప్పుడు ఈ 2 ఎకరాలది మీ సొంతందేనా? మా సొంతందే ఖాతా గాయలేదు ఎన్ని రోజులు ఉపాసం ఉండను ఎన్ని రోజులు కష్టం చేయను జీతం ఉన్నాడు నా భర్త జీతం ఉన్నాడు మేము లేనోలో ఈ నిస్లాబెట్ట ఏరియాలో అందరికీ తెలుసు మేము జీతం ఉన్నది నా భర్త జీతం ఉన్నది మేము కష్టం చేసి బతుకుతున్నాం మాకు భూమి లేదు జాగా లేదు మేము అప్పుల పాలైపోయినాం మేము ఇంత గోస చేసి సేర చేసి సత్తున్నాం మేము ఇప్పుడు ఆ కాటా చేయకపోతే ఓట్లు పోకపోతే మాత్రం నేను మందు దాకా ఖచ్చితంగా ఈ రాసి కాటే చచ్చిపోతాను నేను నా మగడు ఇక్కడ 6 రోజుల నుంచి ఇక్కడ వస్తానేమో ఈ అందరికీ అడుగుపోయి అడుగురి వాడి జీతం ఉండి బతుకుతున్నాం అంటే మేము నేను ఎంతగానో ఇప్పుడు 10ంటికి వస్తున్నాం చెత్త అని అంటారు పైసలు ఇస్తానని అన్నా కూడా వాళ్ళు కాంటాకు రావట్లేరు వాళ్ళు ఏదైనా అంటే లంచం ఇచ్చి వాటితో మొత్తం కాంటా పెట్టుకుంటారు నా ఓట్లు మొత్తం మలక వెళ్ళింది ఎలకలు కొట్టింది 4000 పట్టాలు తెచ్చిన పట్టంతా పాడైపోయింది నిన్న రాత్రి 9ంటికి ఇంటికి పోయినా నడిచి నేను రోడ్ ఆ వాహనాల రాత్రి పక్కదానే నడిచిపోయినా నేను ఎన్ని రోజులు ఖాళీ ఉండను 6 దాటి నేను 7 రోజులు ఉండను 7 రోజులు కోసం చేయను ఇది నాకు భూమి లేదు చాగలేదు వాడి జీతం ఉన్నాడు నేను దోషంతో పండించుకొని ఇట్లా ఆగమైపోతున్నా వరకాలం అట్లా నాశనం అయిపోయింది అన్ని అప్పుల ఆ దోషంతో పడితే ఒక పాలప్పుడు కాకపోతే కూరలకైనా ఇచ్చేద్దాం టాడోళ్ళకైనా ఇచ్చేద్దాం అని అంత గుర్తు చేసినా కూడా అవి కూడా పోనప్పుడు నీకు ఎందుకయ్యా మా బతుకు ఎందుకు ఈ బతుకులు 6 ఎకరాలు చేసిన చెరువు కింద ఆ కట్ట తెగి మొత్తం నాశనం అయిపోయింది మొత్తం కొట్టుకొని పోయింది 6 ఎకరాల ఆ పొలం చేసిన నా బావి కూలిపోయింది ఇంటి ఒక ఎకరం ఆడ బుడగుట్ట దగ్గర ఉన్నది నాకు ఆ బావి ఓడలు బావి ఉంటే ఆ బావి మొత్తం కింది నుంచే కొట్టుకుని బావి 2 మోటార్లు మొత్తం కూలిపోయింది తనకి కొట్టుకున్నా ఇది 3 ఎకరాల కవులు తీసుకున్నా అది 6 డబ్బలు అయింది ఆ 3 ఎకరాల 6 డబ్బలు అయింది సరిగా అది కూడా పండలేదు ఇదైనా పండి కొంచెం టాడోళ్ళు ఇద్దాం కూలోళ్ళకి ఇద్దాం గిత తిండికి అవుతుందని అంటే తిండి గిడ్ల ఓట్లు కూడా ఉంచుకోలేదు నేను ఇంటికాడ మొత్తం తెచ్చి ఎండ పోసిన నూకలు తెచ్చి తింటున్నా 2 రోజులు బియ్యం వండుకొని తింటున్నాం మేము గతి లేదు మాకు వారాకాలం చేస్తే ఇంక కవులకి చేస్తేనే గిత బతుకుతాం మేము బుక్య ఈరి తిరుమా టండా నా భర్త పేరు బాద్షా మా మామ పేరు సన్నాబ్ లచ్చు